గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ప్రతి ఒక్క రైతు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు దాకా కష్టపడ్డారు చేశారు, ఆ కూలీలు కట్టుకోలేక వాడికి ఎమ్మని ఇస్తాడని ఆశతో చేస్తే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తిరుపతి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడండి. మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఇంటి మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు సంప్రదిస్తే సార్ ఏదో చేద్దామని చెప్పి వాళ్ళు అడిగితే మేమే ఖర్చు పెట్టుకుని ఎస్ఐ గారితో మాట్లాడుకొని తీసుకొచ్చాము. మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో 70 లక్షలు అని చెప్పాడు. ఆ ఇంట్లో 70 లక్షలు మాకు ఇవ్వాలిగా. వాళ్ళ తమ్ముడి కాస్తుంది. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి కూడా డబ్బులు ఉన్నాయి. డబ్బులు పక్కకి సైడ్ వేసుకొని మేము అప్పులు తీసుకున్నాం అన్నారు. ఒక రైతు కాడ మిరపకాయలు తీసుకుపోయి మా అమ్ముకొని మా డబ్బులు మాకేమైంది, నీ లాభం నువ్వు తీసుకో, మా డబ్బులు మాకి. నువ్వు 13 ఏళ్ళు ఉన్నావు, 11 ఏళ్ళ కాడికి మాకు రైతుకి మేము అవతల కట్టుకోవాలిగా. నీలాగా పారిపోవటాలు లేవుగా. రైతుకి కూలోళ్ళు వచ్చి ఇళ్ళ కాడ ఉన్నారండి. ఏం చెప్పుకోవాలి? ఇది రోజు పొద్దున్న స్టేషన్ కాడికి రావటం, సార్ ఏమైంది సార్ అని అడుకోవటం. పొద్దున సాయంత్రం నాకు కూర్చోలే రైతు. మాకు ఏమన్నా ఉపయోగం ఉందా? 20 రోజుల నుంచి తిరుగుతున్నాం మేము. మాకు ఏ సంగతి చెప్పట్లేదు అసలుకి. ఏ సమాధానం చెప్పట్లేదు. ఇంటికి వచ్చిపోతే కూలోళ్ళు బతకలేదు అసలుకి. కూలోళ్ళు బతకలేదు ఇంటికి పోతే ఏంటంటే చేసి చేసాము. ఏం చేయాలి అసలు మేము? అసలుకి ఏం మమ్మల్ని పట్టించుకోరా మమ్మల్ని? మరి అసలు ఇచ్చేస్తున్నారండి. 20 రోజులు తిరుగుతున్నాం మేము. అసలుకి మేము ముందుగా చచ్చిపోవడానికి వచ్చాము. మేము అసలుకి ఏదైనా కావాల్సిందే మాకు. అదే అట్టగా మేము ముందుగా చచ్చిపోవడానికి వచ్చాము. అసలుకి కూలోళ్ళు పొరుగురు నుంచి తెప్పించి కూలీలు చేత మిరగాయలు పంపించు. 3,20,000 నీ కూలి. వాడు కాయలు వేసుకొని పోయిండు. తెల్లారో 2వ రోజు ఇస్తానని ఇంకంతే. రేపిస్తా మాపిస్తా రేపిస్తా అంతే. ఆ కూలీలే మా ప్రాణాలు తెస్తున్నారు. మా ఇళ్ళ చుట్టూ చూస్తున్నారు పొరుగురు కూలోళ్ళు. అట్ట 20 మంది పోగేసుకోండి. 4 లక్షలు 5 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కూలోళ్ళు మొత్తం పోగేసుకొని పోయాడు. పొరుగులో తీసే మా ఊళ్ళో వాడిని దేవుడు ఆడికి వచ్చాడు. అప్పు చెప్తున్నారు స్వామి. 10 రోజులు అప్పు చెప్పి పిల్లాది మొదలు తిరుగుతున్నారు మగోళ్ళు. సంధించకుండా వాడేడో ఆడికో పోయిందని చెబుతారేంటి? వాడికి అప్పిచ్చినట్టు వీళ్ళు చేసినందుకుంది. మా యంత్రాలం కాదా? ఓట్లు వచ్చినప్పుడు మా యంత్రాలం కావాలా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.